ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉచిత బస్సు పథకం త్వరలో అమలు కాబోతోంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఉచిత బస్సు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనుంది ప్రభుత్వం. 5 రకాల బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించేందుకు మహిళలకు అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఇండిపెండెన్స్ డే కానుక ఇవ్వబోతోంది అక్కడి ప్రభుత్వం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీల్లో మరొక పథకం అమల్లోకి రానుంది. స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమల్లోకి తీసుకొస్తోంది ఏపీ సర్కార్. ఈ మధ్య జరిగిన కేబినెట్ మీటింగ్ లో స్త్రీ శక్తి పథకానికి ఆమోదం తెలిపారు మంత్రులు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనుంది సర్కార్. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చాయి. మహిళలకు జీరో ఫేర్ టికెట్ జారీ చేయనున్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చని ప్రభుత్వం ప్రకటించింది. 8,459 బస్సులను, ఏడాదికి 1,950 కోట్ల రూపాయలను స్త్రీ శక్తి పథకం కోసం కేటాయించింది సర్కార్. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డు చూపించి ఉచిత బస్సులో మహిళలు ప్రయాణం చేయొచ్చు. గుర్తింపు కార్డు ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. ఈ పథకం అమలుపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. లో పర్యటించి అధ్యయనం చేసింది. ఆ రాష్ట్రాల్లో పథకం అమలు కోసం తీసుకుంటున్న చర్యలను పరిశీలించి రిపోర్ట్ ఇచ్చింది. పీక్ టైంలో ఎదురయ్యే ఇబ్బందులు, అదనపు బస్సులు, సెలవు రోజుల్లో క్రౌడ్ మేనేజ్మెంట్ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏపీఎస్ఆర్టీసీకి మొత్తం 11,500 బస్సులుండగా 8,459 బస్సులను స్త్రీ శక్తి పథకం కోసం కేటాయించింది సంస్థ. మహిళలు, విద్యార్థులు ఉచిత ప్రయాణంతో ఎంతో ప్రయోజనం పొందనున్నారు. ఇప్పటికే ఏపీ సర్కార్ కొత్తగా 700 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసింది. వచ్చే 2 ఏళ్లలో మరొక 1,400 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అలాగే అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవడం పైన దృష్టి పెట్టింది ఏపీ సర్కార్. ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలు, బాడీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. స్త్రీ శక్తి పథకం కారణంగా బస్సుల్లో 65% ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే అన్ని బస్టాండుల్లో సౌకర్యాలను పెంచబోతోంది ఆర్టీసీ. మహిళలకు ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్లు నష్టపోతారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా సహాయం చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. అయితే తమను ఎలా ఆదుకుంటుందో ప్రభుత్వం చెప్పాలని ఆటో డ్రైవర్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే వాహన మిత్ర పథకం కింద ఇస్తున్న 15,000 రూపాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆటో డ్రైవర్లు.